పార్వతీపురం మన్యం జిల్లా గురుగుబిల్లి మండలం తోటపల్లి జట్టు ఆశ్రమంలో 2 రోజుల పాటు గిరిజన మహిళలకు ఆరోగ్య పోషణపై శిక్షణ కార్యక్రమం జరిగింది. వ్యవసాయ శాఖ, రైతు సాధికార సంస్థ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. పౌష్టికాహార లోపాలను అధిగమించడంతో పాటు సేంద్రియ విధానాలను ఆచరించి స్వయంగా పంటలు పండించుకునే విధానాలపై గిరిజన గ్రామాల మహిళలకు ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు తెలియజేశారు. ఇక్కడ ఏంటంటే మేము ప్రకృతి వ్యవసాయం చేస్తున్నాం. మేము అలాగే అన్ని ఆకుకూరలు, పెరటి తోటలు, మేకలు పెంచుకుంటున్నాము. అలాగే మా పక్క వాళ్ళకి కూడా మేకలు పెంచుకోండి, పెరటి తోటలు వేసుకోండి, కూరగాయలు వేసుకోండి పెరటి తోటలు అని చెప్పేసి అందరు కూడా ఆరోగ్యంగా ఉండాలనేసి సబ్ కమిటీలో కూడా మీటింగ్లు జరుగుతున్నాయి. మేము ఆరోగ్య పోషణ విభాగంలో కార్యక్రమాలు అనేవి 7 విభాగాలుగా చేస్తున్నాము. 1 హోమ్ స్టే ఫుడ్ ప్రొడక్షన్, 2 ఇన్స్టిట్యూషనల్ సంస్థలతో అనుసంధానము, తర్వాత థిమాటిక్ క్యాంపెయిన్స్, FNS ఫార్మర్ న్యూట్రిషన్ స్కూల్స్, VO అండ్ SHG సంఘాలలో మేము హెల్త్ ఎజెండా పెట్టి వారికి ఆరోగ్య విషయాల గురించి మేము వాళ్ళకి కౌన్సిలింగ్ అనేది ఇస్తాము. ఈ కార్యక్రమాల వలన కమ్యూనిటీ స్థాయిలో ఆరోగ్య పోషణ విషయాలు అనేవి, వారు ఎటువంటి ఆహారం తీసుకోవాలి, వారి ఆరోగ్యం పట్ల ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే విషయాల గురించి మేము వారికి కౌన్సిలింగ్ అనేది ఇస్తూ ఉంటాము. పెరటి తోటల వల్ల వాళ్ళు ప్రతిదీ కూడా 5 నుండి 7 రకాల ఆహార పదార్థాలు ఒక రోజులో వాళ్ళు తీసుకునే విధంగా వారికి మేము ప్రతి ఇంటి దగ్గర పెరటి తోటలు అనేవి వేయిస్తాము. మన రాష్ట్రంలో 26 జిల్లాల్లో మనం స్టార్టింగ్ 2019లో మేము 129 గ్రామాలు మేము పైలట్ ప్రాజెక్ట్ కింద తీసుకోవడం జరిగింది సార్. ఆ పైలట్ ప్రాజెక్టులో తీసుకున్న గ్రామాల్లో మన పార్వతీపురం మన్యం జిల్లాలో కుర్ఫం మండలం మనం 2019లోనే తీసుకున్నాము. 6 గ్రామాల్లో ఫస్ట్ స్టార్ట్ చేశాము. ఇప్పుడు మళ్ళీ మోడల్ మండలాలు మేము 2022లో ఈ మోడల్ మండలం కాన్సెప్ట్లో మనం 26 జిల్లాల్లో 26 మోడల్ మండలాలు తీసుకోవడం జరిగింది. ఆ 26 జిల్లాల మోడల్ మండలాల్లో మన గుమ్మలక్ష్మీపురం ఇప్పుడు మోడల్ మండలం సార్. ఈ గ్రామాల్లో ఆరోగ్య పోషణ కార్యక్రమాలు ఇంప్లిమెంటేషన్ కోసం స్టేట్లో ఒక NFA మండలంలో MT ఉన్నప్పటికీ కూడా గ్రామ స్థాయిలో తొందరగా ఈ కార్యక్రమాలు వెళ్ళాలి అంటే ఆ గ్రామంలో ఉన్న మేము సంఘాల నుండి యాక్టివ్ మెంబర్స్ని 5 మందిని కమిటీలుగా తీసుకొని ఈ కమిటీల ద్వారా ఈ కార్యక్రమాన్ని గ్రామ స్థాయిలో గ్రౌండింగ్ అవడం కోసం ఈ 2 డేస్ శిక్షణ కార్యక్రమం పెట్టడం జరిగింది సార్. కురుపాం, గుమ్మలక్ష్మీపురం, సీతంపేట మండలాల్లో సుమారు 18 గ్రామాల్లో గిరిజనులకు ఆరోగ్యం మరియు పోషణలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించినట్లు ప్రకృతి వ్యవసాయ విభాగం అధికారులు తెలిపారు. ఇందులో ముఖ్యంగా చూసుకున్నట్టయితే హెల్త్ అండ్ న్యూట్రిషన్ క్లస్టర్స్ మన జిల్లాలో, సో ఈ 3 క్లస్టర్స్లో 18 విలేజెస్ని టార్గెటెడ్ విలేజెస్గా తీసుకొని ఆ 18 విలేజెస్లో మేము ఈ పోషణ అభియాన్ దీనికి సంబంధించిన హెల్త్ అండ్ న్యూట్రిషన్ యాక్టివిటీస్ అనేవి అక్కడున్న గ్రామ స్థాయిలో ఉన్న CRP హెల్త్ అండ్ న్యూట్రిషన్ ICRPs ద్వారా కార్యక్రమాలు చేపడుతున్నాము. ఇందులో ప్రధానంగా ఏంటంటే వాళ్ళకి ఫుడ్ గ్రూప్స్ మీద బాగా అవగాహన తెలియడానికి, అంటే మహిళా సంఘాలు వాళ్ళు తీసుకుంటున్న ఆహార పదార్థాల్లో పోషక విలువలు ఏ విధంగా ఉన్నాయి, ఏ ఆహార పదార్థాలు వాళ్ళు తీసుకుంటున్నారనే దాని మీద మనం టార్గెటెడ్గా వర్క్ చేస్తాము. మహిళలు స్వయం ఉపాధి దిశగా అడుగులు వేస్తే ఇంటిలిపాదికి ప్రయోజనం ఉంటుందనే ఉద్దేశంతో గిరిజన మహిళలకు శిక్షణ అందిస్తున్నట్లు ఈ సందర్భంగా నిర్వాహకులు చెబుతున్నారు.